ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు డైలీ ఇంపార్టెంట్ 10 ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జిఎస్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇంపార్టెంట్ జాబ్ అలర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు అయితే అందించడం జరుగుతుంది. ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం ఒకసారి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఏ వ్యాధులు రాకుండా ఇస్తారు? వ్యాక్సిన్ డిసీజెస్ చాలా ముఖ్యమైన టాపిక్ మీకు జనరల్ సైన్స్లో, బయాలజీలో. ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది మనకు మీజిల్స్, మమ్స్ అండ్ రూబెల్లా రాకుండా మనకు ఈ వ్యాక్సిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీకు డిపిటీ, డిప్తీరియా, పెట్యూసిస్ అండ్ టెటానస్ రాకుండా ఇలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్, బీసీజీ క్షయ రాకుండా బీసీజీ టీకా ఇస్తారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ అయితే డెఫినెట్గా చూడండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఏ ఉద్యమంలో భాగంగా గాంధీ తనకు బ్రిటిష్ వారు ఇచ్చిన కైజర్ ఈ హింద్ బిరుదును త్యజించాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు సహాయ నిరాకరణ ఉద్యమం అండి. 1920లో మొదలైంది. ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాము. 1922లో ఈ ఉద్యమాన్ని మరి అర్ధంతరంగా నిలిపివేయడం జరిగింది చౌరీ చౌరా సంఘటనతోటి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, గాంధీ దండి సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు? దీన్ని మనం సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటాము. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గాంధీజీ 1930 మార్చి 12న దండి సత్యాగ్రహం ప్రారంభించారు. ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పును తయారు చేయడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ పిలుపు మేరకు 13 సంవత్సరాల వయసులో జాతీయోద్యమంలో పాల్గొన్న రాణి గైడిన్లు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడానండి. నాగాలాండ్కి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 5, ఖుదాయ్ ఖిద్మత్ గార్ అనే సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండి. ఈయనని మనం ఫ్రాంటియర్ గాంధీ లేదా సరిహద్దు గాంధీ అని కూడా అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 6, భారత ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును ఇటీవల ఎలా మార్చింది? మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్లో చదవాలండి. శ్రీ విజయపురం అని కొత్తగా మార్చడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్. మీకు అక్కడే సెల్యులార్ జైలు కూడా ఉంది. ఇవి మీకు భారతదేశం పక్కన అంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవులు అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేటు అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసిన తొలి వ్యోమగామిగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఇది కూడా రీసెంట్ ఇష్యూ అండి. జెడ్ ఐజాక్ మ్యాన్ యుఎస్ఏ స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా ప్రైవేటు అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసిన తొలి వ్యోమగామిగా చరిత్ర సృష్టించాడు. క్వశ్చన్ నెంబర్ 8, ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో కొత్తగా వచ్చిన చట్టం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీసీ స్థానంలో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనకు సిఆర్పిసి 1873 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం తీసుకురావడం జరిగింది. వీటి మీద కంపల్సరీ ప్రశ్నలు ఉంటాయి, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం 2023 అయితే అమల్లోకి తీసుకోవడం జరిగింది. కొత్త 3 వచ్చాయి మనకి. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారనే ప్రశ్న ఇచ్చాను. ఇది మీకు 2001 జేఎల్లో అడిగినటువంటి జిఎస్లో అడిగినటువంటి ప్రశ్న అండి. 1958లో మరి డిఆర్డిఓని అయితే స్థాపించడం జరిగింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, దినేష్ గోస్వామి కమిటీ దేనికి సంబంధించింది? ముఖ్యమైన కమిటీలు, రికమెండేషన్స్ గుర్తుంచుకోవాలి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన కమిటీ అండి దినేష్ గోస్వామి కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి మీకు ఈరోజు నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ డైలీ ఫాలో కండి. డైలీ చాలా ముఖ్యమైన 10 క్వశ్చన్స్ ఇవి. కలెక్ట్ చేసి ఏవైతే ఏ క్వశ్చన్ ఇస్తే మీకు ఇంకా 4-5 ప్రశ్నలు కవర్ అవుతాయో అలాంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.